ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు ఈ వీడియోలో అమ్మవారు, బిడ్డ నా గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక నా ముందు ఉంచావు, అదంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ కోరిక తీరే ఆఖరి క్షణం వచ్చేసింది. ఇది ఆఖరి ఛాన్స్ అని కూడా నీకు చెప్పుకోవచ్చు. కనుక శ్రద్ధగా విను. ఈ అమ్మ మాటల్లోని అంతరార్థం అన్నీ నీకు అర్థమవుతాయి. దేనికైనా కూడా నువ్వు ఆశపడ్డవన్నీ నెరవేరాలి అంటే కాలం కూడా కలిసి రావాలమ్మా. ఆ కాలం కలిసి వచ్చే వరకు కొంచెం ఓపిక కూడా పట్టాలి తల్లి. అలా కాకుండా ప్రతిదీ జరిగిపోవాలి అని ఇప్పుడే అనుకుంటే కుదరదు కదా. అలా తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఒక చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంచరించుకోవడానికి కొంత సమయం పడుతుంది అని నీకు తెలుసు. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే అందమైన పుష్పం నీకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందులు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి బిడ్డ. కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి, ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లు జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్థించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలించగానే వసంతంతో చెట్లు చిగురిస్తూ ఉంటాయి. అలాగే నువ్వు కూడా చెయ్యవలసిన పనిని త్రికరణమైన శుద్ధితో నిర్వహించు. ఫలితం కోసం ఎదురు చూడకు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేసుకోకు. నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుంది అనే ఆశతో ముందుకు సాగాలే తప్ప ఇప్పుడు జరగలేదు అని కృంగిపోకూడదు. రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది. రాముడు అరణ్యవాసం ఆమెడ పాలిట వరమైంది. ఆమెను నిరీక్షణ ఫలించింది. వన వాకిటిలో రాముడికి దర్శనమయ్యింది. ఆయనకు ఆతిథ్యం ఇచ్చే ధన్యురాలయ్యింది. శబరి భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది. అంటే శ్రీరాముని అరణ్యవాసమే కదా. కనుక అంతకాలం కలిసి రానప్పుడు ఎదురు చూస్తూనే ఉంది శబరి. అలాగే క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కొందరు నిరాశ నిస్పృహలతో కృంగిపోతారు. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. ఆ ఆశను కొంచెం పెంచుకోవాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్పితే నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు. లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందుడు ఒక దశలో విసిగిపోయాడు కదా. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడిందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది. తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుని కార్యాన్ని పూర్తి చేశాడు హనుమంతుడు. అందుకే మనసులో ఎల్లప్పుడూ అనుకూలమైన ఆలోచనలు నిలుపుకోవాలి. అవే మనిషినికి విజయాన్ని తీరాన్ని చేరుస్తాయి తల్లి. కలిసి రానప్పుడు, పరిస్థితులు ఒక్కటిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు. అలా ఎప్పుడూ నువ్వు చేయకూడదమ్మా. నిజానికి నీ యొక్క ఘనత నువ్వు చేసే పనులను భావించే ఉంటుంది. నీ యొక్క పరిస్థితులకు కూడా మౌనం కొంతవరకు కారణమని నువ్వు తెలుసుకోవాలి. ఆ సమయాలలో సానుకూల ధోరణి, ఆశా దృక్పథం నీ ఆలోచనలలో మార్చుకుంటే జీవితమే అద్భుతంగా మారిపోతుంది. మూడు వారిన వృక్షం ఎల్లప్పుడూ అలాగే ఉండదు కదా. కొంతకాలం తరువాత చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకుని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి తప్పితే నిరాశ చెందకూడదు. నిజానికి కాలం ఎప్పుడు మనిషికి ఆశాకిరణమే తల్లి. తీయని ఆశలు రేకెత్తిస్తూ ఉంటుంది, చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తూ ఉంటుంది.
మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తూ ఉంటుంది. ఇటువంటి కాలాన్ని భగవంతుడు స్వరూపంగా చెబుతూ ఉంటారు శాస్త్రాలు. అలాంటి కాలాన్ని వినియోగపరుచుకుని భగవంతుడు అనుసంధానం ఏర్పరచుకోమని మన అర్హతలను పెంచుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కాలం భగవంతుడు మనకు అన్నీ చేకూరుస్తాయని చెప్పబడుతుంది. నిజానికి ఏదైతే సరే బాగా కష్టపడితే తప్పకుండా అది మనకు దక్కి తీరుతుంది. ఇది అక్షరాల నిజం. భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఏది నీకు ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి మనిషి భగవంతుడిలో అనుసంధాన సంబంధం ఏర్పరచుకోవాలి అనేది. కష్టం రాగానే భగవంతుడిని నిందించకూడదు. నిరంతరం సాధనలో ముందుకు సాగుతూ ఉంటే విజయం రాక ఏమవుతుంది చెప్పు? అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేదే పిడికెడు ఎక్కువైపోయి ఎక్కువ బాధను చేకూరుస్తుంది. నీ మనసులో ఆ బాధ మరింత పెరిగి నీ యొక్క దిగులు అమితమైన దిగులుగా మారిపోతుంది. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నటికి వేరొకటిది అని గుర్తుంచుకో. నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరి సొంతం కూడా కావచ్చు. కనుక మార్పు అనేది ప్రకృతి సహజం తల్లి. కనుక ఆ ప్రకృతి సహజంగా ఉన్న దాని గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవద్దు. కాలం ఎలా చెబితే అలా పోయినప్పుడు తప్పకుండా నీకైన కాలం కూడా వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. దేవుని పట్ల నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారిలో ఉన్న మంచిది మాత్రమే చూడగలిగితే వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకుండా ఉంటే నీకు నీ మంచిగా ఉన్నామా లేదా అనేది నీకై మాత్రమే నువ్వు చూసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో గనక సాగిపోతూ ఉంటే విజయం రాక ఇంకేం వస్తుంది చెప్పు? తల్లి నీ దుర్గమ్మ నామం ఈ విశ్వంలో దివ్యధామం అయినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా నామస్మరణ చేస్తే నాకు తప్పక జరుగుతుందని చెప్పి నమ్మి నువ్వు ఈ మాటలన్నీ కూడా నీ మనసులో నింపుకో. నీకు భగవంతుని నామం పాపాల కొండను కూడా బొగ్గిపాలు చేసి నేలమట్టం చేస్తుంది. కనుక నామం స్మరిస్తూ ఉండు. నీ దుర్గమ్మ నామం స్మరించటం వల్ల నీ కష్టాలను సమస్యలను తొలగించుకో. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ, నా అండను నీకు ప్రసాదిస్తున్నాను తల్లి అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. అమ్మవారు ఏమి చెప్పినా కూడా మనకు మన జీవితానికి ఎంతగానో పునాది అవుతుంది. మరి మన అమ్మ మనకు అనుగ్రహం మనకు ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మరి అమ్మవారి సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.